ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శనివారం ప్లస్ త్రయోదశి. ఈ రోజున శని త్రయోదశి. శని త్రయోదశి నాడు ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే ఆ శనీశ్వరుని అనుగ్రహం మనపై ఉంటుందో తెలుసుకుందాము. శనీశ్వరునికి ఈ రోజున నల్ల నువ్వులతో అభిషేకం చేయండి. అలానే నల్లటి వస్త్రాన్ని సమర్పించండి. నల్ల నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టండి. ఈ రోజున నీలపు రంగు పుష్పాలతో శనీశ్వరుని పూజించడం వలన అపమృత్యు దోషం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్థికంగా అభివృద్ధి, ప్రశాంతత చేకూరుతాయి. శని దోషము ఉన్నవాళ్ళు అంటే ఏలినాటి శని దోషం కానీ, అర్ధాష్టమ దోషం కానీ, అష్టమ శని దోషం కానీ ఉన్నవాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి. మీకున్న ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. ఈ శని దోషం ఉండడం వలన మనకు వాహన ప్రమాదాలు జరగడము, పెద్దల గురించి ఆందోళనగా ఉండడము, చంచలత్వం పెరిగిపోవడము, ఆరోగ్య సమస్యలు రావడము జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరంలో ప్రతి శని త్రయోదశి నాడు కూడా ఈ పరిహారాలను పాటించడం వలన మనకి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోష కాలంలో శివపూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నక్త భోజనం చేయాలి. ఇదండి, ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ పరిహారాలన్నీ పాటించండి. శనీశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.